ఎస్ఎస్సి సీజీఎల్ ఎగ్జామ్లో మోస్ట్ స్కోరింగ్ సబ్జెక్ట్ ఏంటి? రీజనింగ్. తెలిసిందే కదా. అయితే కొత్తగా ఇంప్లిమెంట్ చేసిన 15 మినిట్స్ సెక్షనల్ టైమింగ్ ద్వారా రీజనింగ్లో చాలామంది 50/50 స్కోర్ చేయడం చాలా ఇంపాసిబుల్ అనుకుంటారు. అస్సలు కాదు. రైట్ స్ట్రాటజీతో కరెక్ట్ వేలో మనం క్వశ్చన్ అప్రోచ్ అయితే ఈజీగా స్కోర్ చేసేయచ్చు. అయితే ఈ వీడియోలో నేను ఏం చేస్తున్నానంటే పర్టికులర్గా కొన్ని మోడల్స్ తీసుకుంటున్నాను. ఆ మోడల్సే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎగ్జామ్లో. కాబట్టి మీ టార్గెట్ 50/50 అయితే యూ డోంట్ మిస్ ఇట్. ఫాలో అయిపోండి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ ద వర్డ్ ఎడ్యుకేషన్, ఇఫ్ వొవెల్స్ ఆర్ రిమూవ్డ్, వాట్ ఈస్ ది థర్డ్ రిమైనింగ్ లెటర్ ఫ్రమ్ ది లెఫ్ట్? వెరీ ఇంపార్టెంట్. ఇలా వచ్చినప్పుడు మీరు క్వశ్చన్ని మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఇది మొత్తం ఎడ్యుకేషన్ అని రాయకూడదు. అలా రాశారు అంటే కనుక అక్కడ టైం వేస్ట్ అయిపోయింది. జస్ట్ మీరు ఇమాజిన్ చేసుకోవాలి. ఓకేనా? సో వొవెల్స్ రిమూవ్ అన్నారు. వొవెల్స్ అంటే ఏంటో మనకు తెలుసు, ఏఈఐఓయు తెలిసిందే కదా. వాటిని రిమూవ్ చేయమన్నారు, చేసేయండి. అయితే వాళ్ళు అడిగింది ఏంటి అంటే థర్డ్ రిమైనింగ్ లెటర్ ఫ్రమ్ ద లెఫ్ట్ అన్నారు. కాబట్టి మన లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇదే కదా, ఇటు నుంచి వొవెల్స్ని రిమూవ్ చేయడం స్టార్ట్ చేయండి. ఓకేనా? సో 3 వొవెల్స్ని రిమూవ్ చేసా. మొత్తం చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు అడిగింది లెఫ్ట్ సైడ్ నుంచి థర్డే కదా. సో ఫస్ట్ ఈజ్ డి, సెకండ్ ఈజ్ సి అండ్ థర్డ్ ఈజ్ టీ. అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. ఈ విధంగా సెకండ్స్లో ఆన్సర్ మార్క్ చేసేయాలి. నెక్స్ట్ వన్ చూద్దామా. విచ్ కాలమ్ హ్యాస్ ఎ సమ్ దట్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ క్యూబ్? చూసారా, కొత్త మోడల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ మోడల్. అయితే ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్ ఈ టర్మ్ తెలియాలి. కాలమ్ అంటే ఏంటి, రో అంటే ఏంటో తెలియాలి. కాలమ్స్ అంటే ఇవే కదా, రోస్ అంటే ఇవి. ఓకేనా? వాళ్ళు అడిగింది ఏ కాలంలో ఉన్న నెంబర్స్ని యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్ క్యూబ్ వస్తుంది అంటున్నారు. సో మీరు ఫస్ట్ అయితే చూడండి, ఏ కాలం చూడండి, 19 + 6 25 వస్తుంది. 25 పర్ఫెక్ట్ క్యూబా? అస్సలు కాదు. చూడండి, వాళ్ళు అడిగింది పర్ఫెక్ట్ క్యూబ్, నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్. 25 అయితే పర్ఫెక్ట్ స్క్వేర్. సో ఇక్కడ యాడ్ చేయండి. 4 + 3 + 1 ఎంత? 8. సో 8 అనేది మనం 2 క్యూబ్గా ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఇది పర్ఫెక్ట్ క్యూబ్ కాబట్టి మన ఆన్సర్ కాలం బి. చూడండి, కాలం బిలోనే ఉందా 8. మిగతా చేయకూడదు, వచ్చేసింది ఆన్సర్. మిగతా చేసుకుంటే వెళ్తే మటుకు టైం లాగ్ అయిపోద్ది. నెక్స్ట్ చూద్దాం. 3 ఆఫ్ ద ఫాలోయింగ్ 4 ఆర్ లైక్ అంటే ఇక్కడ ఇది చూడండి, ఇది చూడంగానే మనం రియలైజ్ అయిపోవాలి. ఇక్కడ రియలైజ్ అయిపోవడం చాలా ఇంపార్టెంట్. ఇది మొత్తం చదువుకుంటే వెళ్తే టైం వేస్ట్ అయిపోయింది. వాళ్ళు అడిగింది ఏంటి, ఒక 3 ఒకలా ఉంటాయి, ఒక డిఫరెంట్గా ఉంటుంది, ఆ తేడాగా ఉండదని ఫైండ్ అవుట్ చేయాలి. చేసేద్దాం చూడండి. అయితే ఇక్కడ వాళ్ళు లెటర్స్ మీద అడిగారు కాబట్టి పొజిషన్స్ మ్యాటర్స్ అనమాట. పొజిషన్స్ వేసుకుంటే క్లారిటీ వస్తుంది. ఫస్ట్ అయితే ఓవెల్ కాన్సెప్ట్స్ అనుకుంటే కనుక ఓవెల్ కాన్సనెంట్స్ ఎక్కడ ఓవెల్ కాన్సనెంట్స్ కనిపించలేదు. సో నార్మల్ పొజిషన్స్ ఏంటి, 11, 17, 14, 20. సో ఇక్కడ 11, 17 కంటే కూడా 11, 14 అబ్జర్వ్ చేయండి +3, 17, 20 అబ్జర్వ్ చేయండి +3. సో ఆల్టర్నేట్గా మనకి +3 అనేది జరిగింది ఇందులో. ఈ సెట్ చూడండి, 4, 11, 7, 14. మళ్ళీ ఏం జరిగింది, +3 ఆల్టర్నేట్గా 11 నుంచి +3 చేస్తే 14 అవుతుంది. ఇక్కడ కూడా ఈ రెండు ఒకేలా ఉన్నాయి. అలాంటిది ఇంకొక దాన్ని ఫైండ్ అవుట్ చేస్తే క్లారిటీ వచ్చేస్తుంది. ఇది చూడండి, 20, 22, 23, 25. 20, 23 +3 జరిగింది, 22, 25 +3 జరిగింది. ఇవి 3 ఒకలా ఉన్నాయి. అన్నిట్లోనూ మనకి ఆల్టర్నేట్గా +3 జరిగింది అనమాట. ఇది ఒకటే డిఫరెంట్గా ఉంది. చేస్తారా? చేస్తే చేయండి, కానీ ఎగ్జామ్ మనకి అస్సలు చేయబాకండి, ఎందుకంటే టైం మ్యాటర్స్ కదా. చూడండి, 8, 16, 11, 13 +3 +3 అయిందా? లేదు, ఇక్కడ +3 జరిగింది. 16, 13 అయింది, -3 జరిగింది. అన్నిట్లోనూ మనకి ఆల్టర్నేట్గా +3 జరిగింది అన్ని సెట్స్లో. బట్ ఆప్షన్ డీలో మనకి +3 -3 జరిగింది. కాబట్టి దిస్ ఇస్ ది ఆడ్ వన్. ఓకే, నెక్స్ట్ అర్థం అవడం కోసం ఇదంతా రాసా, బట్ ఎగ్జామ్లో ఇమాజినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. చూస్ ద వర్డ్ దట్ ఈస్ లీస్ట్ లైక్ ది అదర్ వర్డ్స్ ఇన్ ద గ్రూప్. సో దాని మీనింగ్ ఏంటి అంటే యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది ఆడ్ వర్డ్. ఇక్కడ 4 వర్డ్స్ ఇచ్చారు, అయితే ఆడ్ వర్డ్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇది మన జీకే మీద క్వశ్చన్ అనమాట. ఇన్ఫ్లుయెన్జా, నైట్ బ్లైండ్నెస్, రికెట్స్, స్కర్వీ. సో ఇవన్నీ డిసీజెస్ కదా, మనకు తెలిసిందే. అయితే రికెట్స్ అనేది విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల వస్తుంది. స్కర్వీ అంటే విటమిన్ సి డెఫిషియన్సీ వల్ల ఆ డిసీజ్ వస్తుంది. నైట్ బ్లైండ్నెస్ విటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. బట్ వాట్ అబౌట్ ఇన్ఫ్లుయెన్జా? ఇన్ఫ్లుయెన్జా అంటే ఒక ఫ్లూ అనమాట, ఫ్లూ డిసీజ్. ఓకేనా? సో ఇది దేని డెఫిషియన్సీ వల్ల వస్తుంది? అసలు విటమిన్ డెఫిషియన్సీయే కాదు, వైరస్ స్ప్రెడింగ్ డిసీజ్ అనమాట ఇది. కాబట్టి వైరస్ ద్వారా ఇది స్ప్రెడ్ అయ్యింది కాబట్టి ఇది ఆడ్ వన్. మిగతా 3 విటమిన్స్ వల్ల, విటమిన్ డెఫిషియన్సీ వల్ల వస్తున్నాయి. బట్ ఇన్ఫ్లుయెన్జా స్ప్రెడ్స్ త్రూ వైరస్. ఓకేనా? సో ఈ విధంగా ఆడ్ వర్డ్ని పిక్ చేస్తాం. నెక్స్ట్ వన్ చూడండి. సో ఇక్కడ వాళ్ళు ఏం అడుగుతున్నారో చూడండి, క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఆడ్ వన్ అడిగారా, ఎనాలజీ అడిగారా? చూడండి, సేమ్ రిలేషన్షిప్. ఇది చూసారా, సేమ్ రిలేషన్షిప్ అంటే దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలి, ఇక్కడ వాళ్ళు ఒక సెట్ ఇచ్చారు, ఈ సెట్లో ఫాలో అయ్యే లాజిక్ కింద ఎక్కడ సెట్ అవుతుందో చూసుకోవాలి. ఎనాలజీ బేస్డ్ క్వశ్చన్ చేసేద్దాం. చూడండి, 72, 14 అయింది. అయితే ఒక పెద్ద నెంబర్ చిన్న నెంబర్ అయింది అంటే మనకి ఏమేమి లాజిక్స్ వస్తాయో తెలుసు కదా.
సో ఒక పెద్ద నెంబర్ చిన్న నెంబర్ అయిందంటే డిఫరెన్స్ అవ్వచ్చు, ఇంకా క్యూబ్ రూటు, స్క్వేర్ రూటు, ఓకేనా, నెక్స్ట్ డివిజన్, ఇవి జరుగుతాయి. అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ డిజిట్ ఆపరేషన్ కూడా జరిగింది. చాలా ఎగ్జామ్స్లో డిజిట్ ఆపరేషన్ మీద ఎక్కువ కడుతున్నారు రీసెంట్ టైమ్స్లో, కాబట్టి మనం డిజిట్ మీద ఎక్కువ వర్కౌట్ చేయాలి. ఫస్ట్ మనం డిజిటే చెక్ చేద్దాం, ఓకేనా. ఈ డిజిట్ చూడండి, ఆ 2 digits ఏం చేస్తారు, మల్టిప్లై చేయండి. వచ్చిందా 7 2s 14, అలా ఎక్కడ వర్కౌట్ అయిందో చూడండి. లక్కీలీ ఫస్ట్ ఆప్షన్లోనే వర్కౌట్ అయింది. 4 5s 20 కదా. సో మిగతా చెక్ చేస్తే 9 2s 18, 3 6 18 అండ్ 8 1s 8. సో మిగతా అన్నిట్లో అది ఫెయిల్ అయింది. ఓన్లీ మనకు ఆప్షన్ ఏ అనేది వర్కౌట్ అయింది, ఓకేనా. ఈ విధంగా ఆప్షన్ ఏ మన ఆన్సర్, చూసి పెట్టేసేయాలి. నెక్స్ట్, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఆడ్ వర్డ్. ఆడ్ వన్ అనేది మనం అడుగుతున్నారు, ఓకేనా. ఆడ్ వన్ అనేది అడుగుతున్నారు. సో డిఫరెంట్గా ఉన్నదాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్కువగా ఎనాలజీ ఆడ్ వన్సే ఎక్కువగా ఇస్తున్నారు, ఓకేనా. దాని మీద ఎక్కువగా, ఎందుకంటే మార్క్స్ అనేవి ఎక్కువగా అక్కడ వేస్ట్ అయిపోతాయి స్టూడెంట్వి, అలానే కన్ఫ్యూజ్ అయిపోతారు ముందు. అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎక్కువ ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోద్ది. ఇందులో ఆడ్ వన్ అడుగుతున్నారు. సో ఇక్కడ ఎన్ ఎం రెండు పక్కనే ఉంటాయి. ఇందులో ఉన్న ఫస్ట్ అలా చూసుకోవాలి, అంతేగాని ఎన్ ఓ ఎలా అయిందో అలా చూసుకోకూడదు. ఇదొకటి, ఇదొక గ్రూప్, ఓకేనా. ఈ గ్రూప్లో ఉన్న ఫస్ట్ వన్ అండ్ ఈ గ్రూప్లో ఉన్న ఫస్ట్ వన్, ఆ విధంగా కంపేర్ చేసుకుంటూ వెళ్ళాలి, ఓకేనా. నెక్స్ట్, ఒక్కసారి దీనికంటే కూడా మీరు ఇది చూస్తే ఈ ఫేసెస్ బి, జీ ఫేసెస్ టి, ఐ ఫేసెస్ ఆర్, ఓకేనా. మనకు ఆల్రెడీ తెలుసు ఏబిసిడి ఇలాగా మనం ఇలా రిప్రజెంట్ చేస్తాం క్వశ్చన్స్ సాల్వ్ చేసేటప్పుడు. అలా అప్పుడు ఏ ఫేసెస్ వై, ఏ ఫేసెస్ జెడ్, బి ఫేసెస్ వై, ఈ విధంగా మనం రిప్రజెంట్ చేస్తాం కదా. ఆపోజిట్ లెటర్స్ అంటే రివర్స్ లెటర్స్ అంటాము. సో అలాగా ఈ ఫేసెస్ బి ఎలక్ట్రిక్ వెహికల్ అని గుర్తుపెట్టుకుంటారు కదా. జీ ఫేసెస్ టి గ్రాండ్ ట్రంక్ రోడ్ అని గుర్తుపెట్టుకుంటారు, లేదంటే గుజరాత్ టైటాన్స్. నెక్స్ట్ ఐ ఫేసెస్ ఆర్ ఇన్ఫ్రారెడ్ రేస్ ఆర్ ఇండియన్ రైల్వేస్, ఈ విధంగా గుర్తుపెట్టుకుంటారు. అలా ఇది కూడా చూడండి, జాకు క్వీన్. నెక్స్ట్ హై స్కూల్, ఫర్ యూ. బి ఫేసెస్ వై బాయ్, ఈవి ఎలక్ట్రిక్ వెహికల్, జీటీ గ్రాండ్ ట్రంక్ రోడ్ ఆర్ జిఎస్టీ, ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఇవి 3 ఆపోజిట్ లెటర్స్ అనమాట, ఓకేనా. ఆపోజిట్లో ఉన్నాయి లెటర్స్ అనేది. బట్ ఆప్షన్ ఏలో మటుకి ఆ విధంగా లేదు, అది ఒకటే మిస్ మ్యాచ్ అవుతుంది, కాబట్టి అది ఆడ్ వన్ అని చెప్పుకోవచ్చు, ఓకేనా. నెక్స్ట్ చూసారా, క్యూబ్ మీద ఇచ్చారు. సో మనం ఇదంతా చదవకూడదు, ఈ ఫిగర్ చూడంగానే క్యూబ్ మీద క్వశ్చన్ అని అర్థం అవ్వాలి. అయితే వాళ్ళు లాస్ట్కి వెళ్ళిపోండి. ఆపోజిట్ సైడ్ ఆఫ్ ప్లస్ అన్నారు. ప్లస్కి ఆపోజిట్లో ఏముండిద్ది అంటున్నారు. క్యూబ్ మీద ఇలా ఇచ్చినప్పుడు, ఓపెన్ క్యూబ్ ఇచ్చినప్పుడు ఆపోజిట్లో ఏముండిద్ది అనేది క్వశ్చన్ పడిద్ది అనమాట. సో ఆ ప్లస్కి ఆపోజిట్లో ఏముండిద్ది, మనకు ఆల్రెడీ క్యూబ్ మీద బేసిక్ కాన్సెప్ట్ ఉంది. ఇవి రెండు ఫోల్డ్ చేస్తాం. అప్పుడు ఏం చూడండి, ఇవి రెండు ఆపోజిట్లో ఉంటాయి, ఇవి రెండు ఆపోజిట్లో ఉంటాయి, ఇవి రెండు ఆపోజిట్లో ఉంటాయి. బేసిక్ క్వశ్చన్ ఇది. సో వాళ్ళకి ప్లస్కి ఆపోజిట్లో ఏముండిద్ది అన్నారు, అండ్ ఉండిద్ది. ఆప్షన్ డి, ఓకేనా. దీని మీద మీరు మొత్తం ఇమాజినేషన్కి వెళ్ళిపోయి అంతా వద్దు, జస్ట్ దీని మీద వర్కౌట్ చేయండి, ఓకేనా. మీకు డైస్ మీద ఇస్తారు కన్ఫామ్గా. నెక్స్ట్, కార్డ్స్ ఈక్వల్ టు 8 చదవక్కర్లా, చేసేద్దాం. సో ఇక్కడ కార్డ్స్ అనే ఒక 5 letter వర్డ్ ఉంది, దాన్ని 8గా ఇచ్చారు. డిజైర్ అనేది ఉంది, 10గా ఇచ్చారు. గార్జియస్ ఏమవ్వాలి, ఓకే. సో ఇప్పుడు వీటికి పొజిషన్స్ వేసి యాడ్ చేసుకుంటే మనకి 8 కంటే ఎక్కువ వస్తుంది కదా. ఫస్ట్ ఇలా ఇచ్చినప్పుడు ఒక వర్డ్, ఒక సింగిల్ డిజిట్ నెంబర్ కానీ లేదంటే చాలా తక్కువలో ఉన్నప్పుడు, ఓకేనా, నెంబర్ చాలా స్మాల్గా ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని ఉన్నాయో చూడండి ఆ వర్డ్లో. అసలు ఇది వేయక్కర్లా, మీకు అర్థం అవడం కోసం వేస్తున్నాం. 5 letters ఉన్నాయి, ఆ 5 letters కాస్త 8గా కోట్ చేశారు. మరి నెక్స్ట్ చూద్దాం, చూడండి. డిజైర్ 1 2 3 4 5 6 letters ఉన్నాయి, 10గా కోట్ అయింది. సో ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, 6 10 ఎలా అయింది. +4 చేశారనుకోండి, మరి ఇక్కడ +4 చేస్తే 9 రావాలి కదా, 8 ఉంది. అంటే ఇక్కడ హిడెన్ లాజిక్ ఏదో ఉంది, అదేంటో చూడండి. ఆ +4 ఎలా అయింది అంటే ఫస్ట్ లెటర్ని యాడ్ చేసాం. నెంబర్ ఆఫ్ లెటర్స్ ఇన్ ఏ వర్డ్ని తీసుకుంటున్నాము, దాంట్లో ఉన్న ఫస్ట్ లెటర్ పొజిషన్ యాడ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ లెటర్స్ కార్డ్స్లో 5 ఉన్నాయి. ఆ 5కి ఈ ఫస్ట్ లెటర్ ఏదైతే ఉందో పొజిషన్ అది యాడ్ చేస్తే 5 + ఇక్కడ సీస్ పొజిషన్ 3 కదా. సో సీస్ పొజిషన్ 3 యాడ్ చేసుకుంటే 5 + 3 is 8. అదేవిధంగా ఇది చూడండి, గార్జియస్లో ఎన్ని ఉన్నాయి, 8 ఉన్నాయి. ఆ 8కి ఫస్ట్ లెటర్ పొజిషన్ యాడ్ చేయాలి, అంటే 7 కదా. సో 8 + 7 is 15. ఆప్షన్ ఏ డన్నా. నెక్స్ట్, ఇది చూసారా, క్వాంట్ బేస్డ్ క్వశ్చన్, బట్ కన్ఫ్యూజ్ అవ్వద్దు. రీసెంట్ టైమ్స్లో మనకి రీజనింగ్ అంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఇస్తున్నారు. సో బేసిక్ క్వాంట్ క్వశ్చన్. సో ఏం చేద్దాం, 25% ఆఫ్ ఏ సర్టెన్ నెంబర్ ఈజ్ 15 అన్నారు. చాలామంది నెంబర్ని ఎక్స్ అని తీసుకొని 100% చేసి అదంతా చేస్తారు, అదంతా అక్కర్లా. 25% చూడంగానే మీకు 1/4 అనే ఫ్రాక్షన్ రావాలి. ఆ పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ కన్వర్షన్స్ తెలుసుకోవాలి, ఓకేనా. నెక్స్ట్, ఆఫ్ ఏ నెంబర్ అన్నారు కాబట్టి ఆ నెంబర్ మనకు తెలియదు, ఎక్స్ అనుకుంటారా వై అనుకుంటారా అది మీ ఇష్టం. అయితే 15 అని ఇచ్చారు.
ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు, 4 నాట్ పంపించేయండి, 60 మన ఆన్సర్. ఇది కూడా మనం అసలు ఈ స్టెప్ కూడా వేయకూడదు, డైరెక్ట్గా ఇక్కడ 1/4 పెట్టేసుకొని ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 15 అని మైండ్లో చేసేయాలి, అర్థమైందా? సో ఆ విధంగా మనకి టోటల్ నెంబర్ వాల్యూ ఎంత వస్తుందంటే 60. నెక్స్ట్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ రిక్వెస్ట్ ఈజ్ రిటర్న్ యాజ్, హౌ విల్ స్విచ్ బి రిటర్న్ ఇన్ దట్ లాంగ్వేజ్? కోడింగ్ డీకోడింగ్ క్వశ్చన్. అయితే రిక్వెస్ట్ని వాళ్ళు ఏ విధంగా ఇచ్చారో చూడండి. రిక్వెస్ట్ని ఏ విధంగా కోడ్ చేశారు? 22 పర్టికులర్గా ఇచ్చేసారు చూడండి, లెటర్కి నంబర్ 22, 21, 7, 23, 19, 7 and 20 ఈ విధంగా ఇచ్చారు. ఓకేనా? అయితే వాళ్ళు ఫైండ్ అవుట్ చేయమంది స్విచ్, SWITCH. దీనికి మనం డీకోడింగ్ ఏమొస్తుందో చూసుకోవాలి. సో ఇప్పుడు రిక్వెస్ట్ని ఈ విధంగా చేశారు, బట్ మనం రివర్స్ అంటే క్రాస్ అయిందా, రివర్స్ అయిందా, లేదంటే పొజిషన్స్ ఏం జరిగింది అనేది మనం క్లియర్గా చేయాలంటే, తక్కువ టైంలో రావాలంటే ముందు వీటి పొజిషన్స్ వేసేయండి. ఆర్స్ పొజిషన్ 18, ఈస్ పొజిషన్ 5, 17, 21, 5, 19, 20 వేస్తాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ నంబర్ ఎలా అయింది, లేదంటే ఈ నంబర్ ఎలా అయింది. 18, 22, 5, 21 ఇక్కడ బ్రేక్ అవుతుంది కదా. ఇక్కడ చూడండి 20, 22 అయింది, రివర్స్ అయింది అని అనుకుంటే 19, 21, 5, 7, 21, 23 అంటే ఇక్కడ ఈ రిక్వెస్ట్ని రివర్స్లో రాసి ఆ నెంబర్స్కి +2 యాడ్ అయింది అనమాట. ఆ విధంగా చేశారు. సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా మనం పొజిషన్ చేసేద్దాం ముందు. అంటే ఇక్కడ ఇప్పుడు చూడండి ఈ 20, 22 ఇక్కడ రాశారు, లాస్ట్ దాన్ని తీసుకొచ్చి ఫస్ట్ రాశారు, ముందు దాన్ని తీసుకొచ్చి ఇక్కడ రాశారు. అలానే ఇక్కడ కూడా రాద్దాం. ఎస్ పొజిషన్ 19, 23, 9, 23, 8. ఇప్పుడు ఏం చేద్దాం? హెచ్కి +2 యాడ్ చేసి, అంటే 8కి +2 చేసి ఇక్కడ రాసామనుకోండి. అప్పుడు ఏమైంది? 8కి +2 చేస్తే 10, అలానే 3కి +2 చేస్తే 5, 22, 9కి +2 11, 23కి +2 25 వచ్చేసిందా చూడండి. 10, 5, 22, 11, 25 ఇదేగా మన ఆన్సర్. చూడండి ఇక్కడ 22 దగ్గరే వచ్చేసింది మనకి. ఇలా ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఏ ఆప్షన్లో మనకి థర్డ్ వన్ 22 ఉంది, మనకి చూడండి థర్డ్ వన్ 22 ఉన్నది ఆప్షన్ డీలో మాత్రమే. సో మొత్తం చేయాల్సిన అవసరం లేదు సమ్ అనేది, అది చాలా ఇంపార్టెంట్. మనం మొత్తం చేయడం వల్ల ఫుల్ మార్క్స్ ఏమి రావు కదా. సో ఇక్కడ చూడండి ఇది సెమ్ ఎగ్జామ్ కాదు, సో ఇది ఆబ్జెక్టివ్ బేస్డ్ కాబట్టి ఆ విధంగానే మనం అప్రోచ్ అవ్వాలి. 1 + 2 4 అంట, 2 + 4 10 అంట. అయితే 3 + 4 చేయాలి. ఏం చేద్దాం? ఇక్కడ 1 + 2 చేశారని చెప్పి నిజంగా 1 + 2 చేస్తే అవ్వదు. ఓకేనా? ఇక్కడ ప్లస్ అంటే ఇక్కడ ప్లస్ అని కాదు, మనం మ్యాథమెటికల్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. అయితే ఏది సెట్ చేసుకుంటే ఇది. ఇక్కడ 1 + 2 4 అంటే మనం కొంచెం హింట్ అక్కడ ఐడియా రాదు. ఈ 2 + 4 10 అనేది ఈజీగా తెచ్చుకోవచ్చు. ఈ 2 + 4 10ని ఏ విధంగా తెచ్చుకుందాం? చూడండి 2ని 4ని యాడ్ చేసుకుంటే 6, దానికి +4 యాడ్ చేసుకుంటే 10 అంటే మరి ఆ విధంగా ఇక్కడ అవ్వట్లా. మరి ఏం చేద్దాం? ఇక్కడ చూడండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 2కి 4కి మధ్యలో మల్టిప్లికేషన్ పెట్టామనుకోండి. 2 4s ఎంత? 8, దానికి +2 చేస్తే 10 అయింది అనుకోండి. అంటే ఫస్ట్ ఇచ్చిన వాటిని మల్టిప్లై చేసుకుంటున్నాం, 1 2s 2, దానికి +2 యాడ్ చేస్తున్నాం. ఇక్కడ +2 చేసాం, ఇక్కడ +2 చేసాం, వచ్చిందిగా 4. ఇదే ఆపరేషన్ ఇక్కడ పర్ఫామ్ చేద్దాం. ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేయండి, 3 4s 12, దానికి 2 యాడ్ చేయండి, ఆన్సర్ ఎంత? అంతే. నెక్స్ట్, ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్ ఇన్ ద సిరీస్. ఇక్కడ సిరీస్ ఇచ్చారు, అయితే మిస్సింగ్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. అంటే ఈ క్వశ్చన్ మార్క్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఏం చేద్దాం? ఫస్ట్ అయితే ఇది చూడగానే పర్ఫెక్ట్ స్క్వేర్ అని ఐడియా వస్తుంది, బట్ మిగతా లేవు కదా. డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేద్దామా? కొన్ని క్వశ్చన్స్ని మనం డిఫరెన్స్ దాకా కూడా వెళ్ళక్కర్లా, జస్ట్ బై అబ్జర్వేషన్ పెట్టేయచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ 2 నెంబర్స్ సమ్ చేస్తే మనకి థర్డ్ నెంబర్ వచ్చేస్తుంది. అలానే ఇక్కడ చూడండి, ఈ 2 నెంబర్స్ సమ్ చేస్తే మనకి 34 వచ్చేస్తుంది. అలానే 21 + 34 గివ్స్ యూ 55. సేమ్ 34 + 55 ఎంత వస్తుంది? 89. ఫిబొనాచి సిరీస్ అంటాం దాన్ని, మీకు తెలిసిందే కదా మ్యాథమెటిక్స్లో. సో ఇక్కడ ప్రిసీడింగ్ 2 నెంబర్స్ని సమ్ చేసుకుంటే మనకి నెక్స్ట్ వన్ వస్తుంది అనమాట. ఇదనమాట ప్రాసెస్. మీరు డిఫరెన్స్ చేసినా వస్తుంది, అప్పుడైనా ఫిబొనాచినే వస్తుంది, బట్ డైరెక్ట్గా చేయడం వల్ల లాట్ ఆఫ్ టైం సేవ్ అవుతుంది. చూసారా రిపీటెడ్ సిరీస్? చాలామంది ఇక్కడ టైం వేస్ట్ చేసేస్తారు. అసలు ఈ ఆప్షన్ ఏ పెడదామా, బి పెడదామా, సి పెడదామా అని సబ్స్టిట్యూషన్కి వెళ్ళకూడదు. ఎప్పుడైనా ఎక్కడ రిపీట్ అవుతుంది అనేది చూసుకోవాలి, అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ CR-T అని ఉంది కదా, CR-T అలాంటిది ఎక్కడెక్కడ ఉందో చూడండి. ఇక్కడ చూడండి C-T, ఇక్కడ CR-T అని ఉంది కాబట్టి C పక్కన R పెట్టేస్తాం. US ఉంది కాబట్టి ఇక్కడ US పెట్టేస్తాం. నెక్స్ట్ ఏముంది? T. సో ఇక్కడ మీకు ఫిల్ అయిపోయింది చూడండి CRUST అనేది. సో ఇక్కడ కూడా మనకి ఇంకోటి వచ్చేసింది కాబట్టి దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ కూడా CRUST ఇలా పెట్టేయచ్చు. ఓకేనా? అంటే రిపిటేషన్ ఎక్కడ అనేది జరుగుతుందో చూసుకుంటే, ఎక్కువ హింట్ ఎక్కడ ఉందో చూసుకోండి, ఎక్కువ నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకొని ఆ విధంగా మీరు ఈజీగా సార్ట్అవుట్ చేయొచ్చు. సో ఇప్పుడు చూడండి CU మిస్ అయిన ఏంటి? CUTU ఎక్కడ ఉందో చూడండి, ఇక్కడ ఉంది. ఆప్షన్ C మన ఆన్సర్ అవుతుంది.
ఇది చూసారా, అవుట్ ఆఫ్ 100 పీపుల్ 60 లైక్ టీ అంట, 70 లైక్ కాఫీ అంట. సో ఇప్పుడు మనం దీన్ని వెన్ డయాగ్రామ్ ద్వారా చేస్తే చాలా ఈజీ అవుతుంది. వాళ్ళు అడిగింది ఏంటి అంటే హౌ మెనీ పీపుల్ లైక్ ఓన్లీ టీ ఆర్ ఓన్లీ కాఫీ. ఇక్కడ క్వశ్చన్ని మనం ఎలా రీడ్ చేస్తాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ అయితే వాళ్ళు ఏమి ఇచ్చారో రిప్రజెంట్ చేద్దాం. వాళ్ళు అయితే కనుక 40 పీపుల్ లైక్ బోత్ టీ అండ్ కాఫీ అన్నారు. దీన్ని టీ అనుకుంటున్నా, దీన్ని కాఫీ అనుకుంటున్నా. 40 పీపుల్ బోత్ కాబట్టి ఫస్ట్ బోత్ మనం మార్క్ చేయాలి. 60 పీపుల్ లైక్ టీ అన్నారు కాబట్టి ఈ సర్కిల్ మొత్తం 60 ఉండాలి. బట్ ఆల్రెడీ మనకి బోత్లో 40 ఉంది కాబట్టి ఇక్కడ రిమైనింగ్ ఓన్లీ టీ 20 మెంబర్స్ అవుతారు. అలానే ఓన్లీ కాఫీ ఎంత అవుతారు, టోటల్ 70 అన్నారు కాబట్టి 70 లైక్ కాఫీ, ఇక్కడ 40 ఆల్రెడీ ఉంది, 30 పెడతారు. ఓకేనా. సో వాళ్ళు అడిగింది కరెక్ట్గా చూడండి, హౌ మెనీ పీపుల్ లైక్ ఓన్లీ టీ ఆర్ ఓన్లీ కాఫీ. ఓన్లీ టీ మనకి ఎంత వస్తుంది, ఓన్లీ టీ అంటే బోత్లోకి రాకూడదు, కాఫీతో టచ్ అవ్వకూడదు. ఓన్లీ టీ అంటే మనకి 20 వస్తుంది. అలానే ఓన్లీ కాఫీ అంటే ఈ 30 తీసుకుంటాం, రెండింటిని యాడ్ చేసుకుంటే 50 ఆన్సర్. బట్ కొంతమంది తెలివిగా దీనికి 90 కూడా పెడతారు. ఏ విధంగానో ఒకసారి చూడండి. ఏం లేదు, ఇక్కడ 60ని 70ని యాడ్ చేసుకుంటారు, ఆ బోత్ని సబ్ట్రాక్ట్ చేస్తారు. అది దేనికి అంటే హౌ మెనీ పీపుల్ లైక్ టీ ఆర్ కాఫీ, ఓన్లీ అనేది లేనప్పుడు ఈ విధంగానే చేయాలి, అది కరెక్ట్. బట్ ఓన్లీ టీ ఓన్లీ కాఫీ అన్నారు కాబట్టి ఆర్ అంటే ఇక్కడ మనం ఎడిషన్ ఆపరేషన్ చేసుకోవాలి కాబట్టి ఈ విధంగా చేస్తున్నాము. ఇంకొక క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, క్వశ్చన్ రీడింగ్ చాలా ఇంపార్టెంట్. ఆప్షన్ ఏ మన ఆన్సర్ అవుతుంది, నాట్ 90. ఓకేనా. ఇప్పుడు మ్యాథ్ ఎక్స్పర్ట్ కేకే సార్ వస్తున్నారు. సార్ చెప్పే ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేవి మీరు ఫాలో అవ్వండి. ఆల్ ద బెస్ట్. హలో గైస్, రీజనింగ్ సెక్షన్లో 15 మినిట్స్లోనే 50 out of 50 సాల్వ్ చేయడానికి 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే లాజిక్స్ మీరు ఫాస్ట్గా ఐడెంటిఫై చేయాలి, క్వశ్చన్లో ఉన్న లాజిక్స్ ఐడెంటిఫై చేయాలి, అది ఫస్ట్ పాయింట్, ఇది అందరికీ తెలిసిందే. సెకండ్ పాయింట్ ఏంటంటే ఏ క్వశ్చన్లో కూడా మీరు స్ట్రక్ అయిపోకూడదు, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. స్ట్రక్ అవడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ అనాలజీ క్వశ్చన్స్ కానీ, నంబర్ పజిల్ క్వశ్చన్స్ కానీ, ఇట్లాంటి క్వశ్చన్స్లో స్టూడెంట్స్ చాలా మంది స్ట్రక్ అయిపోతూ ఉంటారు. సో ఆ క్వశ్చన్లో పడిపోయి ఇది ఎలాగా అని చెప్పి 2 minutes 3 minutes అలా టైం అందులో వేస్ట్ చేస్తారు. 3 minutes స్పెండ్ చేసిన తర్వాత మీకు ఆన్సర్ వచ్చినా కూడా అక్కడ మీరు ఫెయిల్ అయినట్టే, ఎందుకంటే ఉన్న 15 minutesలోనే 3 minutes ఒక క్వశ్చన్కి పెట్టేస్తే అది ఫెయిల్యూరే కదా. అట్లాంటి టైంలో మీరు ఏం చేయాలంటే ఇది రావట్లేదు అని అనిపించిన వెంటనే అక్కడ స్ట్రక్ అవ్వకుండా ఆ క్వశ్చన్ని స్కిప్ చేసేయాలి. స్కిప్ చేయడం నేర్చుకోవాలి, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవాలి. మిగతా క్వశ్చన్ అన్ని సాల్వ్ చేసిన తర్వాత అప్పుడు ఆ వదిలేసిన క్వశ్చన్ దగ్గరికి రావాలి. ఈ స్టడీ చాలా బాగా పనిచేస్తుంది. మళ్ళీ ఫ్రెష్గా వస్తారు కాబట్టి అది మీరు ఫ్రెష్ మైండ్తో ఆలోచిస్తారు అనమాట. ఓకే, సో లెట్ us continue this video. Next question. The given statements are followed by 2 conclusions. Find out which conclusion is true based on the given statement. Okay. First అయితే మనం స్టేట్మెంట్స్ చూద్దాం. సో స్టేట్మెంట్స్ j greater than k is equal to l. సో ఇక్కడ మనకి ఇన్ఈక్వాలిటీకి సంబంధించిన క్వశ్చన్ ఇక్కడ. సో కామా ఉంది. సో కామా అంటే ఇది సపరేట్ స్టేట్మెంట్, ఇది సపరేట్ స్టేట్మెంట్ అండ్ ఇది సపరేట్ స్టేట్మెంట్. సో మొత్తంగా 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో మనం దేన్ని కంపేర్ చేయాలి, p and m ఈ రెండింటిని కంపేర్ చేయాలి అండ్ n and p ఈ రెండింటిని కంపేర్ చేయాలి. ఏవైనా రెండు కంపేర్ చేయాలి అంటే మీరు ఆ రెండింటిని కూడా ఒకే లైన్లో వచ్చేలా రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ p ఉంది అండ్ ఇక్కడ n ఉంది. సో pకి nకి లింక్ ఎక్కడ ఉందో మనం వెతుక్కోవాలి. ఓకే, సో సీ హియర్ j, p తర్వాత j ఉంది కదా. సో j ఈజ్ గ్రేటర్ దాన్ k ఈజ్ ఈక్వల్ టు l అండ్ k ఈజ్ గ్రేటర్ దాన్ n. సో మనకి లింక్ దొరికింది ఇక్కడ చూడండి. సో మనం ఈ 3 కలిపి రాసుకుంటే ఏమొస్తుంది ఇక్కడ, p ఈజ్ గ్రేటర్ దాన్ j. సో j లెస్ దాన్ p అన్న రివర్స్లో p గ్రేటర్ దాన్ j చదివినా ఒకటే అనమాట. ఓకే, సో ఓ సంగతి వదిలేయండి, j చూద్దాం ఇక్కడ. So j is greater than k. So we can write like j is greater than k. Okay. So p is greater than j is greater than k. Okay. So k is equal to l. So is equal to l ఇది కూడా వదిలేద్దాం, మనకి k దొరికేసింది. అండ్ ఇక్కడ చూడండి k is greater than n. k is greater than n. Yes, మనకి p and n లింక్ అప్ అయిపోయాయి. ఓకే, అండ్ వాట్ ఇస్ ద రిలేషన్ బిట్వీన్ n and p? n నుంచి p వరకు మొత్తం కూడా మనకి ఒకటే సింబల్ ఉంది, లెస్ దాన్ లెస్ దాన్ లెస్ దాన్. సో n is less than p అని మనం రాయొచ్చు. దిస్ కంక్లూజన్ ఇస్ కరెక్ట్. అండ్ నెక్స్ట్ వన్, pకి mకి కూడా రిలేషన్ అడుగుతున్నారు. సో ఇక్కడ చూడండి n ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు m. ఇటు నుంచి చూస్తే n ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు m. సో ఇప్పుడు మనం pని mని కంపేర్ చేయాలంటే mకి pకి మధ్యలో ఒకే రకమైన సింబల్ లేదు. ఇందాక n నుంచి p వరకు ఒకే రకమైన సింబల్ వచ్చింది కాబట్టి మనం లెస్ దాన్ అని ఫిక్స్ చేసాం. కానీ ఇక్కడ m నుంచి p మధ్యలో గ్రేటర్ దాన్ ఉంది, అలానే లెస్ దాన్ కూడా ఉంది. సో ఇలా ఉంటే మనం రిలేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేయలేం. సో pకి mకి మనం రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయలేం. సో ఓన్లీ కంక్లూజన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ద గివెన్ సింబల్ మీన్. సో ఈ క్వశ్చన్ చూడంగానే మనకి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ క్వశ్చన్స్ అని అర్థమైపోయింది అనమాట. ఓకే, సో ఇక్కడ ఏమడుతున్నారు, ప్లస్ మీన్స్ డివైడెడ్ బై అంటే సింబల్ మీనింగ్ మార్చేసారు. సో ప్లస్లో మనం డివైడెడ్ బై పెట్టుకోవాలి, మైనస్ మీన్స్ మల్టిప్లైడ్ బై, మైనస్ ప్లస్లో మల్టిప్లై పెట్టాలి, ఇంటూ మీన్స్ మైనస్, డివిజన్ మీన్స్ ప్లస్. ఈ సింబల్స్ చేంజ్ చేసి మనం ఆన్సర్ చెప్పాలన్నమాట. సో సింబల్స్ మనం చేంజ్ చేసేద్దాం. సో డివిజన్ ప్లేస్లో ఏం పెట్టాలి, డివిజన్స్ మీన్స్ ప్లస్. సో ఇక్కడ మనం ప్లస్ చేయాలన్నమాట. ఓకే, నాట్ దిస్ వన్. 2 into 3 ఇంటూ మీన్స్ మైనస్. సో ఇక్కడ మనం మైనస్ చేయాలి. నెక్స్ట్ ప్లస్ మీన్స్ డివైడెడ్ బై, ఇక్కడ డివిజన్ చేయాలి. అండ్ మైనస్ మీన్స్ మల్టిప్లైడ్ బై, ఇక్కడ ఇంటూ చేయాలన్నమాట. ఓకే, సో వన్స్ మనం మార్చేసుకున్నాక ఇక బాడ్మెస్ రూల్ అప్లై చేసేద్దాం. సో ఫస్ట్ టైం అప్లై చేయాలి మనం ఇక్కడ 3 divided by 18, ఫస్ట్ డివిజన్ కదా అండ్ దెన్ మల్టిప్లికేషన్. ఓకే,
మైనస్. సో 3 6 are 18 and 18 gets cancelled, 1 మాత్రమే మిగిలింది. సో 8 + 2 10, 10 - 1 9. వన్స్ మీరు సింబల్స్ మార్చేసినాక ఇక మిగిలేది బాడ్మాస్ రూల్ మాత్రమే. నెక్స్ట్ వన్, పాయింటింగ్ టు ఏ బాయ్ అనగానే అది బ్లడ్ రిలేషన్ సంబంధించిన క్వశ్చన్. బ్లడ్ రిలేషన్ అనగానే మనం డయాగ్రామ్ వేసుకుంటే మనకి సొల్యూషన్ చాలా నీట్గా వచ్చేస్తుంది. ఐ మీన్ ఫ్యామిలీ ట్రీ. సో పాయింటింగ్ టు ఏ బాయ్, ఏ మ్యాన్ సైడ్, ఒక మనిషి ఒక బాయ్ని చూపిస్తూ ఏం చెప్పాడు? హీ అంటే ఆ బాయ్ గురించి మాట్లాడుతున్నాడు. దట్ పర్టికులర్ బాయ్ ఈజ్ ద సన్ ఆఫ్ మై వైఫ్ సిస్టర్. మై అంటే ఎవరు? మాట్లాడేవాడు ఎవడు? మ్యాన్ అనమాట. ఓకే, బాయ్ ఈజ్ ద సన్ ఆఫ్ మ్యాన్స్ వైఫ్ సిస్టర్. ఓకే, సో మ్యాన్ అని ఇక్కడ అన్నాడు. సో మ్యాన్ ఈజ్ ద మేల్ కాబట్టి ఇక్కడ ఎం రాస్తున్నా. మ్యాన్స్ వైఫ్, వైఫ్ కాబట్టి డబుల్ ఆరో రాద్దాం. సో వైఫ్ డబ్ల్యూ అనుకుందాం. వైఫ్ ఈజ్ ఎ ఫీమేల్. మ్యాన్స్ వైఫ్ సిస్టర్, వైఫ్కి ఒక సిస్టర్ ఉంది, సిస్టర్ ఎస్ అనుకుందాం, షీఈ్ ఎ ఫీమేల్. బాయ్ ఈజ్ ద సన్ ఆఫ్ మ్యాన్స్ వైఫ్ సిస్టర్, సిస్టర్ యొక్క సన్ అనమాట. ఓకే, ఈమె సన్, ఇతను మేల్. ఇప్పుడు మనం అడిగిన క్వశ్చన్ ఏంటి? హౌ ఈస్ ద బాయ్ రిలేటెడ్ టు మ్యాన్? ఈ మ్యాన్కి ఈ బాయ్, ఐ మీన్ సన్ అంటే బాయే కదా, ఈ మ్యాన్కి ఈ బాయ్ ఏమవుతాడు? ఓకే, సో వైఫ్ సిస్టర్ అంటే సిస్టర్ ఇన్ లా యొక్క సన్ అంటే నెఫ్యూ అవుతాడు. ఓకే, నెక్స్ట్, 30 liter mixture contain milk and water in the ratio 3:2. How much milk must be added to make it 4:1? సో జనరల్గా ఈ క్వశ్చన్ మనకి మిక్చర్స్లో వస్తుంది, బట్ క్వాంటిటేటివ్ రీజనింగ్ అని చెప్పి మనకి రీజనింగ్లో కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. సో సాల్వ్ చేద్దాం దీన్ని. 30 liter మిక్చర్ ఉంది, మిక్చర్లో ఏముంది? మిల్క్ అండ్ వాటర్ ఏ రేషియోలో ఉందని చెప్పారు? 3:2. సో మిల్క్ ఈజ్ టు వాటర్ ఈజ్ 3:2. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మిల్క్ ఎంత ఉంది, వాటర్ ఎంత ఉంది విడిగా కనుక్కుందాం. సో 3:2 మీన్స్ టోటల్ యూ హ్యావ్ 5 parts. రేషియో మొత్తం 5 parts. 5 parts ఈజ్ 30 liters అయితే 1 part వచ్చి 6 liters అనమాట. ఓకే, సో 3 parts ఉన్నది 3 × 6 18 liters అండ్ 2 parts ఉన్నది 2 × 6 12 liters. 18 liter మిల్క్ ఉంది, 12 liter వాటర్ ఉంది. ఓకే, అయితే క్వశ్చన్ ఏంటి? హౌ మచ్ మిల్క్ మస్ట్ బి యాడెడ్ టు మేక్ ఇట్ 4:1? సో ఎంత మిల్క్ యాడ్ చేస్తే ఈ రేషియో 4:1 కింద మారుతుంది అని అన్నారు. సో మిల్క్ కొంత యాడ్ చేస్తే, మిల్క్ అంటే ఇటు సైడ్ కాబట్టి మిల్క్ కొంచెం యాడ్ చేస్తే ఓకే ఏమవ్వాలన్నారు? రేషియో 4:1 అవ్వాలని అన్నారు. అయితే వాటర్ ఏం మనం యాడ్ చేయట్లేదు కదా, 12 liters ఉండాల్సిన వాటర్ అలానే ఉంటుంది కదా. సో దిస్ 1 part ఈజ్ ఈక్వల్ టు 12 liters. వాటర్ ఏం మారట్లా, 1 part రేషియో ఈజ్ ఈక్వల్ 12 liters. 1 part 12 liters అయితే 4 parts ఎంత అవ్వాలి? 4 parts షుడ్ బి ఈక్వల్ టు 48 liters. అంతే కదా, 1 part 12 liters అయితే 4 part 48 liters అవ్వాలి. సో 18 liters ఆల్రెడీ ఉంది మిల్క్, దానికి ఎంత యాడ్ చేస్తే 48 అవుతుంది? సో 30 liters డిఫరెన్సే కదా, 30 liters ఆఫ్ మిల్క్ షుడ్ బి యాడెడ్ టు దిస్ టు మేక్ ద రేషియో 4:1. నెక్స్ట్ వన్, రీఅరేంజ్ ద లెటర్స్ గివెన్ బిలో టు ఫార్మ్ నేమ్ ఆఫ్ ఎ వెపన్. సో REPSA ఈ లెటర్స్ని రీఅరేంజ్ చేస్తే ఒక వెపన్ పేరు రావాలన్నమాట. సో ఏ రకంగా రీఅరేంజ్ చేస్తే వెపన్ వస్తుంది? PERSAనా PSAERA? అలా మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఆప్షన్స్ యూజ్ చేసుకోండి. పార్సే, స్పియర్, స్పేర్, యాస్పర్. సో మనకు క్లియర్గా తెలిసిపోతుంది. స్పియర్, దిస్ ఈజ్ ఏ వెపన్. ఓకే, షార్ప్ ఆబ్జెక్ట్ ఉంటుంది కదా, సో దిస్ ఈజ్ ద వెపన్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్. నెక్స్ట్, ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్. సో ఇచ్చిన వాటిలో ఆడ్ వన్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మనుషుల పేర్లు ఇచ్చారు: జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, అటల్ బిహారీ వాజ్పేయి, సర్దార్ వల్లభాయ్ పటేల్, నరేంద్ర మోడీ అండ్ రాజీవ్ గాంధీ. సో క్లియర్గా తెలిసిపోతుంది. ఆ లిస్ట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్స్ ఇచ్చారు మనకి. సో వీళ్ళల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ తప్పితే మిగిలిన వాళ్ళందరూ కూడా ఇండియాకి ప్రైమ్ మినిస్టర్గా సర్వ్ చేశారు. ఓకే, అందరూ కూడా ప్రైమ్ మినిస్టర్సే ఎక్సెప్ట్ సర్దార్ వల్లభాయ్ పటేల్. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇట్లాంటి క్వశ్చన్స్లో మనకి చాలా టైం సేవ్ అవుతుంది. 10 secondsలో ఆన్సర్ పెట్టేసాం. ఈ మిగిలిన టైంని మనం వేరే క్వశ్చన్స్లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ రకంగా మనకి 15 minutes అనేది సరిపోయింది సాల్వ్ చేయడానికి. ఓకే, సో స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్. ట్రాఫిక్ వైలేషన్స్ హ్యావ్ డిక్రీజ్డ్ ఆఫ్టర్ ద ఇన్స్టలేషన్ ఆఫ్ ద స్పీడ్ కెమెరాస్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ట్రాఫిక్ వైలేషన్స్, ఎవరైతే సిగ్నల్ జంపింగ్ చేస్తారో ఇట్లాంటి వైలేషన్స్ ఇవన్నీ కూడా స్పీడ్ కెమెరాస్ పెట్టడం ద్వారా తర్వాత తగ్గినాయి అని చెప్తున్నారు. ఓకే, దే హ్యావ్ డిక్రీస్, వైలేషన్స్ హ్యావ్ డిక్రీస్. ఇది స్టేట్మెంట్. కంక్లూజన్ ఏమంటున్నారు? సర్వేలెన్స్ డిస్కరేజెస్ రూల్ బ్రేకింగ్. అంటే ఏంటి? సర్వేలెన్స్ అంటే మిమ్మల్ని ఒకరు వాచ్ చేస్తున్నారు, కెమెరాలో నుంచి వాచ్ చేస్తున్నారు, అలా అని తెలిస్తే ఇట్ డిస్కరేజ్ రూల్ బ్రేకింగ్. అసలు కెమెరా ఏమి లేదు అని అనుకుంటే చాలా మంది సిగ్నల్ జంపింగ్ అనేది చేస్తారు. కెమెరా ఉంది అన్న భయంతో కొంతమంది అయినా సరే ఆగుతారు. ఓకేనా? సో సర్వేలెన్స్ డెఫినెట్లీ డిస్కరేజెస్ రూల్ బ్రేకింగ్. కంక్లూజన్ 1 ఈస్ కరెక్ట్ ఓన్లీ. పీపుల్ రెస్పెక్ట్ ట్రాఫిక్ రూల్స్ వాలంటరీలీ. ఓకే, ఈ స్టేట్మెంట్ మీరు ఆలోచించాలి. అంటే తమంతట తామే రూల్స్ని గౌరవించి అలానే ఉండిపోతారు. ఇది జనరలైజ్ స్టేట్మెంట్ కింద ఇవ్వకూడదు. కొంతమంది అది యాక్సెప్ట్ చేయొచ్చు, వాలంటరీగా ఆగొచ్చు, కొంతమంది ఖచ్చితంగా బ్రేక్ చేస్తున్నారు. ఓకే, సో పీపుల్ రెస్పెక్ట్ ట్రాఫిక్ రూల్స్ వాలంటరీలీ అనేవడం అనేది తప్పు. సో ఓన్లీ కంక్లూజన్ 1 ఈస్ కరెక్ట్. అండ్ గైస్, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్, కాజ్ అండ్ ఎఫెక్ట్ ఇట్లాంటివి రీసెంట్ ప్యాటర్న్లో చాలా ఎక్కువగా అడుగుతున్నారు. మీరు అదర్ రీజనింగ్ టాపిక్స్తో పాటు ఈ క్వశ్చన్స్ కూడా చాలా ప్రాక్టీస్ చేయాలన్నమాట. రైట్, నెక్స్ట్ వన్, వాట్ విల్ కమ్ ఎట్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్. సో ఇది నంబర్ సిరీస్. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందని అడిగారు. సో జనరల్గా నంబర్ సిరీస్ మనం డిఫరెన్స్ తీసుకుని స్టార్ట్ చేస్తాం. అక్కడ రాకపోతే మిగతా లాజిక్స్ కూడా వెళ్తాం అనమాట. ఓకే, సో 5 9 17 33 65 డిఫరెన్స్ చూసుకోండి. 5కి 9కి డిఫరెన్స్ వచ్చి 4,
9 17కి 8, 17 33 డిఫరెన్స్ 16, 33 65 డిఫరెన్స్ 32. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డిఫరెన్స్ ఏమవుతుంది, డబుల్ అవుతుంది ప్రతి డిఫరెన్స్. 4 × 2 8, 8 డబల్ 16, 16 డబల్ 32, 32 డబల్ చేస్తే నెక్స్ట్ డిఫరెన్స్ 64 రావాలి. సో 65 64 యాడ్ చేస్తే మనకి 129 అవుతుంది. దట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ A is the brother of B. Again, A is brother of B అనగానే బ్లడ్ రిలేషన్ క్వశ్చన్, మనం డయాగ్రామ్ వేసేసుకుందాం. సో A is the brother of B, C is sister of B, D is father of C. How is D related to A? సో A is brother of B. A అనేది మేల్ పర్సన్ కాబట్టి A is brother of B. ఓకే. C is sister of B. C is sister అంటే C is a female, she is sister of B. D is the father of C. సో ఇక్కడ చూడండి మీరు లింక్, B యొక్క బ్రదరు, B యొక్క సిస్టర్, అంటే ఈ ముగ్గురు కూడా సిబ్లింగ్స్ అనమాట. సో ఒకే పేరెంట్స్ పుట్టిన పిల్లలు వీళ్ళందరూ. సో D is the father అంటే D is a male, he is the father of C. How is D related to A? Aకి D ఏమవుతాడు, Aకి D ఏమవుతాడు, వీళ్ళ ముగ్గురికి ఫాదరే. ఓకే, సో స్ట్రైట్ ఆన్సర్ ఈజ్ ఫాదర్. ద ఫాలోయింగ్ ఈక్వేషన్ ఈజ్ ఇన్కరెక్ట్, విచ్ 2 signs షుడ్ బి ఇంటర్చేంజ్ టు కరెక్ట్ ద ఈక్వేషన్. సో ఇచ్చిన ఈక్వేషన్ తప్పు అని అంటున్నారు, అంటే ఇది మీరు సాల్వ్ చేస్తే 17 రాదు. అయితే విచ్ 2 signs షుడ్ బి ఇంటర్చేంజ్డ్ అంటే ఒక 2 signs, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటూ అండ్ మైనస్ అనుకోండి, ఇంటూ ప్లేస్లో మైనస్, మైనస్ ప్లేస్లో ఇంటూ, అలా మార్చడం వల్ల మీకు ఈక్వేషన్ అనేది రైట్ అయ్యి 17 వచ్చేస్తుంది అనమాట. ఓకే, అయితే ఏ 2 signs మనం మార్చాలి, ఇది కూడా A2 మార్చాలని మీరు ఆలోచించే బదులు ఆప్షన్స్ యూజ్ చేసుకోండి. ప్లస్ అండ్ ఇంటూ మార్చమని అంటున్నారు. ఓకే, ప్లస్ అండ్ ఇంటూ మార్చి చూద్దాం. సో ఇక్కడ ఇంటూ పెట్టుకుని ఇక్కడ ప్లస్ పెట్టుకుంటే 18 × 6, 18 × 6 చాలా పెద్ద నెంబర్ వచ్చేస్తుంది. ఐ మీన్ 108 వచ్చేసింది, ఇక్కడే 108 వచ్చేసింది. ఇవన్నీ కలుపుకుంటే ఇంకొంచెం పెద్ద అవుతుంది, మరి 17 రాదు కదా. సో దిస్ ఈజ్ రాంగ్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ ఇంటూ అండ్ డివిజన్, ఇది కూడా మనం చెక్ చేద్దాం. ఇంటూ అండ్ డివిజన్, సో ఇంటూ ప్లేస్లో డివిజన్ పెట్టుకుందాం, డివిజన్ ప్లేస్లో ఇంటూ పెట్టుకుందాం. అండ్ ఇక్కడ చూడండి 6 / 4, 6 / 4 అంటే 1.5 డెసిమల్లో వచ్చింది. ఓకే, మనకి ఇది మొత్తం సాల్వ్ చేసినాక డెసిమల్ వస్తుంది, కానీ ఇక్కడ మనకు కావాల్సింది ఇంటీజర్ కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సరే. నెక్స్ట్ ప్లస్ అండ్ మైనస్ మారుద్దాం. ఇక్కడేమో మైనస్ అని అన్నారు, ఇక్కడేమో ప్లస్ అన్నారు. సో ఇది అవుతుందా, 18 - 6 × 4 is 24, 12/3 is 4. సో 18 + 4 22, 22 - 24 -2 వచ్చింది. సో ఇది కూడా రాంగ్. సో 3 ఆప్షన్లు రాంగ్ అయినాయి కాబట్టి యూ కెన్ డెఫినెట్లీ గో ఫర్ ద లాస్ట్ ఆప్షన్ వితౌట్ సాల్వింగ్. ఓకే, నెక్స్ట్ ఐడెంటిఫై ద రిలేషన్ బిట్వీన్ స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2. కాజ్ అండ్ ఎఫెక్ట్ సంబంధించిన క్వశ్చన్. స్టేట్మెంట్ 1 and 2 అది కాజ్ ఇది ఎఫెక్టా, ఇది కాజ్ అది ఎఫెక్టా ఏంటి అదని చూద్దాం. ద బ్యాంక్ నెట్ ప్రాఫిట్ ఇంక్రీజ్ సిగ్నిఫికెంట్లీ ఇన్ ద లాస్ట్ క్వార్టర్. లాస్ట్ క్వార్టర్ అంటే ఫైనాన్షియల్ ఇయర్ని మనం 4 quarters కింద స్ప్లిట్ చేస్తారు. 12 monthsని 4 quarters కింద, అంటే ఒక 3 months చొప్పున ఒక క్వార్టర్ అని అంటారు. సో లాస్ట్ క్వార్టర్లో బ్యాంక్ ప్రాఫిట్ ఏమైంది, ఇంక్రీజ్డ్ సిగ్నిఫికెంట్లీ. బ్యాంక్ ప్రాఫిట్ కొంచెం పెరిగిందంట, అంటే ఏదో మంచి కారణాలు జరగడం వల్ల బ్యాంక్ ప్రాఫిట్ అనేది పెరిగింది. స్టేట్మెంట్ 2 ఏమన్నారు, బ్యాంక్ ఇంప్లిమెంటెడ్ కాస్ట్ కటింగ్ మెజర్స్ అండ్ ఇంప్రూవ్డ్ లోన్ రికవరీ. సో బ్యాంక్ వాళ్ళు ఏం చేశారంటే అనవసరం కాస్ట్ కటింగ్ మెజర్స్ అంటే దుబారా ఖర్చులు, అనవసరమైన ఖర్చులు తగ్గించుకున్నారు. అలానే లోన్ రికవరీ, ఎవరైతే లోన్స్ తీసుకున్నారో వాళ్ళ నుంచి రికవరీని కొంచెం ఇంక్రీజ్ చేశారు. సో ఈ 2 ఫ్యాక్టర్స్ కూడా మీకు ప్రాఫిట్ ఇంక్రీజ్ చేయడానికి దోహదపడతాయి. ఓకే, సో స్టేట్మెంట్ 2 జరగడం వలన స్టేట్మెంట్ 1 జరిగింది. సో 2 ఈజ్ ద కాజ్, 1 ఈజ్ ద ఎఫెక్ట్. సో 2 ఈజ్ ద కాజ్, 1 ఈజ్ ద ఎఫెక్ట్. ఓకే, సో ఈ రకంగా మనం స్టేట్మెంట్ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయాలి. ఓకే గైస్, సో ఈ రకంగా మీరు సాల్వ్ చేసుకుంటూ వెళ్తే మీరు కంప్లీట్ స్కోర్ చేయొచ్చు 50 out of 50. అండ్ మేము నెక్స్ట్ వీడియోస్లో ఇట్లాంటి క్వశ్చన్స్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ అండ్ మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్తో మేము ముందుకు వస్తాము. కంప్లీట్గా వాచ్ చేసి మీరు కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.